కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మన వద్ద ఉన్నాడు. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీకి సంబంధించిన ఎన్నికలు ఎలా జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రధానంగా ఈ ఎన్నికలు చాలా ఏళ్ల తర్వాత జరుగుతున్నాయని చర్చ నడుస్తుంది. టీడీపీ వారు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్నాయని చెప్తే అటు ప్రతిపక్షం లేదా ఏకపక్షం జరుగుతుందని చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఎన్నికలు ప్రశాంతంగా జరగడం అంటే ఈరోజు జరుగుతున్న ఎన్నిక 40 సంవత్సరాలుగా జరిగిన ఎన్నికల అని చెప్పి వైసీపీ వాళ్ళే చెప్పాలి. ప్రశాంతంగా ఈరోజు మాకు ఓటు హక్కు వచ్చిందని చెప్పి పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ప్రాంత ప్రజలందరూ స్వచ్ఛందంగా పోయి ఓటేస్తూ ఉంటే అధికార దుర్వినియోగం అని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు 40 ఏళ్ళుగా ఈ పులివెందుల జెడ్పీటీసీలో ఎన్నిక జరిగింది అని చెప్పి నేను అడుగుతూ ఉంటాను. గతంలో కూడా భయభ్రాంతులకు గురి చేసే నామినేషన్లు కూడా వేయకుండా ఏకపక్షం చేసుకున్నారన్న విషయం వాస్తవం కాదా? రికార్డ్స్ చెప్తాయి కదా. మరి ఈరోజు పోటీ జరుగుతూ ఉంది. పోటీలో తెలుగుదేశం వైసీపీ మాత్రమే లేదు, ఇంకా 9 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. 11 మంది పోటీ చేస్తూ ఉంటారు. అంటే ఎంత స్వేచ్ఛగా నామినేషన్ల ప్రక్రియ జరిపించాం, ఎంత స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయి ఈరోజు అనేది ఈరోజు ఒకసారి మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా మీరు పోయి పోలింగ్ స్టేషన్ల దగ్గర పోయి అక్కడ ఎన్నికల సరళిని కూడా పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే వైసీపీ అనేక రకాల రాద్ధాంతం చేసింది. నిన్న మొన్న హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్స్ అన్నీ వేసింది. ఎన్నికలు ఓట్లు ఇక్కడి మార్చినారు, ఓట్లు తీసేశారని చెప్పి వాళ్ళు వేసిన ప్రతి హౌస్ మోషన్ పిటిషన్ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది. డిస్మిస్ చేసి ఈరోజు సజావుగా ఎన్నిక జరుగుతూ ఉంది, ప్రశాంతంగా జరుగుతూ ఉంది. దానికి వైసీపీ వాళ్ళు పులివెందుల్లో మేము ఓడిపోతున్నామని చెప్పి భయపడి ఆ ఓటమిని అంగీకరించలేక తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగం చేస్తూ ఉంది, ప్రభుత్వాన్ని వాడుకుంటుంది, పోలీసులతో చేసుకుంటా ఉందని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒక్కటే సూటి ప్రశ్నకి చెప్పాలా, 40 సంవత్సరాలుగా పులివెందుల్లో జరిగే ఎన్నిక ప్రశాంతంగా జరిగిందా, ఈరోజు జరిగిన ఎన్నిక ప్రశాంతంగా జరిగిందా అనేది వాళ్ళే చెప్పాలి. సార్, ప్రధానంగా గ్రామాల్లో అయితే ఉన్నారో కీలకంగా వైసీపీ నేతలను బైండోవర్ పేరుతో అరెస్ట్ చేశారని చెప్తున్నారు. అలాగే ఎంపీ అవినాష్ రెడ్డిని కూడా ఉదయం అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అందరినీ అరెస్ట్ చేసి ఏకపక్షంగా ఎన్నికలు జరుపుకుంటారని ఆరోపిస్తున్నారు. నిన్న మొన్న కొన్ని కేసుల్లో జరిగిన సంఘటనలో పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. దాని మీద కూడా వాళ్ళు హౌస్ మోషన్ పిటిషన్లు వేసినారు అరెస్టు చేయొద్దని. హైకోర్టులో కూడా వాళ్ళకి రిలీఫ్ రాలే. ఎవరైతే ఘర్షణలో పాల్గొన్నారో వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో అరెస్ట్ చేసినారు. అవినాష్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన ఉంటే తప్పకుండా లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తుతుందని ప్రివెంటివ్ అరెస్టుల పేరుతో ఆయన అరెస్ట్ చేసినారు. ఆయనతో పాటు మా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసినారు. ఈరోజు ఇరు పక్షాలను కూడా అరెస్ట్ చేసినారు. రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేసిన విధానం కూడా ఒకసారి టీవీలో చూడండి. ఏకపక్షంగా జరగలేదు. 2 పార్టీల్లో ఉన్న ప్రధానంగా ఉన్న ఒక ఎమ్మెల్సీని, ఒక ఎంపీని, ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినారు. సమానత్వం పాటించినారు. దట్ ఈస్ కాల్డ్ ప్రివెంటివ్ అరెస్ట్. మీరు చేయలేదా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పనులు కదా, మీరు ఇంతకంటే ఘోరమైన పనులు చేసినారు. మీరు ఈరోజు పోలీసులు ఎక్కడా కూడా ఘర్షణలు తలెత్తకూడదు, రెచ్చగొట్టే మనుషులు ఉంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఎన్నికలు సజావుగా జరగదని చెప్పి ఈరోజు ఇద్దరిని ప్రివెంటివ్ అరెస్టులు చేసినారు తప్ప మిగతా వాళ్ళని ఎవరిని బైండ్ ఓవర్లు చేయలేదు, ఎవరిని అరెస్ట్ చేయలేదు. సామాన్యులకు సంబంధం లేని వ్యక్తులను, ఎక్కడ గొడవలతో సంబంధం లేని వ్యక్తులు ఏ వ్యక్తిని కూడా అరెస్టులు చేయలేదు. ఏజెంట్లు కూర్చొని పరిస్థితి తెచ్చింది కుటుంబ ప్రభుత్వం అంటే దాన్ని ఏమంటారు? ఒక్కసారి బూత్ లేకపోయి చూడండి, 11 మంది అభ్యర్థులు ఉంటే దాదాపు 8 మంది ఏజెంట్లు కూర్చోండారు. మరి మిగతా ఇండిపెండెంట్ ఏజెంట్లు, మిగతా కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కానీ వాళ్ళందరూ ఎట్లా కూర్చున్నారు? వీళ్ళే రాలా. ఎక్కడెక్కడ ఎవరు ఏజెంట్లు వచ్చినారు ఏమనేది బూతుల్లో మీరు పరిశీలిస్తే తెలుస్తుంది. ఏజెంట్లు కూర్చోనీయకుండా చేసిన పరిస్థితి అనేది అవాస్తవం. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుగుతోంది. ప్రతి ఒక్కరు ఓటింగ్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే 11-11:30 అయింది. 30% పోలింగ్ అయింది. ఏజెంట్లు కూర్చోకుండా రిగ్గింగ్లు చేసుకుంటే 7 నుంచి 9 గంటల లోపల మొత్తం బూత్లో ఓట్లు అయిపోయేటి. ఇదంతా కూడా ఓడిపోతామనే భయముతో ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఇతర పార్టీల మీద వేసే బురద. గతంలో లేని విధంగా, ఎప్పుడు లేని విధంగా ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నికని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి కారణం ఏమిటి? ప్రతిష్టాత్మకంగా తీసుకునేది అనేది కాదు, కానీ ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. అది సర్పంచ్ స్థాయి కావచ్చు, గ్రామంలో ఉన్న వార్డు స్థాయి ఎన్నికైనా కూడా సీరియస్గా తీసుకుంటాం. 42 సంవత్సరాలుగా ఈ పార్టీ రాజకీయాల్లో ఉంది. 20 సంవత్సరాలు పైబడి అధికారంలో ఉంది.
ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఏ ఎన్నికైనా సీరియస్గా తీసుకోవడం తెలుగుదేశం పార్టీ గతం నుంచి కూడా జరుగుతున్న ప్రక్రియ ఇది. ఈ ఎన్నికను కూడా సీరియస్గా తీసుకున్నాం. చివరిగా చెప్పండి, మీరు ప్రీఫేర్ ఎలక్షన్ జరుగుతుంది అనుకుంటున్నారా? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు పోలింగ్ జరుగుతుంది. ఒక్కసారి మీరు మీడియా మిత్రులు మీరు కూడా పోయి ఒక్కసారి బూత్ దగ్గర ఓటింగ్ సర్లిని పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది ఎంత ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతూ ఉందో. ఇంత పోలీస్ బందోబస్తు మధ్య ప్రజలందరూ వచ్చి స్వచ్ఛందంగా ఓటేస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడైనా పరిస్థితి ఉందా? గతంలో ఓటింగే జరగలే. పులివెందుల్లో నామినేషన్లు చించేసి పోటీ లేకుండా చేసినారు. ఎక్కడన్నా ఒకటి ఆరా పోటీ జరిగితే తలుపులేసి రిగ్గింగ్ చేసుకునే పరిస్థితులు కూడా చూసాం మేము. ఇప్పుడు చాలా కాలం తర్వాత పులివెందుల్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సార్. ఏదైతే ఉందో గత 40 సంవత్సరాలుగా ఎప్పుడు పులివెందుల లాంటి ప్రాంతంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నిక జరిగిన లేదని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నిక జరుగుతుందని చెప్పి కడప జిల్లా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోవైపు తమ పార్టీ 2 చోట్ల విజయం సాధించబోతుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరా శ్రీనివాస్, ఎన్టీవీ.